అరే మావా, ఈ హోలీకి నేను ఒక ఐడియా వేశారా? నువ్వు ప్లాన్ చేసావంటే మేము మొట్టకొచ్చిపోతాం అయితే. ఏమది దింపుతున్నావురా సూరి? చెప్పి నీ వినకుండా నా లవడల గురువు గురువుతున్నావు. పాత్రంగా లేరు కాబట్టి మాట్లాడుతున్నావురా. వాడు ఉంటే నీకు సరైన సమాధానం చెప్పేవాడు. సరే ఏంటో చెప్పిసావు. ఈసారి హోలీకి నేను మంచి ప్లాన్ వేశారా. అందరం కలిసి హోలీ వెండి వెళ్దాంరా. మరి పైసలురా? ఓ నీ ముఖంలో మొడ్డ చెప్పింది వినరా ఫస్ట్. నేను అవినజర్లా ఉంటారా, అన్ని నేనే సెట్ చేస్తారా. డాన్సులు, డీజే, వాటర్ గేమ్స్ అన్నీ సెట్ చేస్తా. కాకపోతే టికెట్కి 2000 అవుతుందిరా. అరే నువ్వు సెట్ చేస్తా అంటే మేము రాకుండా ఉంటామారా? నా బుద్ధన్నది ఏంగండి, అందరు కలిసి ఆ చొరవస్తలు అమ్ముతా. ఇవాటి పైసలు వాడే పెట్టుకోవాలా. నేను అన్ని సెట్ చేస్తా అన్న, పైసలు సెట్ చేస్తా అనలే. లేదురా నేను రాను, నాకు వేరే పని ఉంది. ఏ పిల్ల ఊపి నాకపోతావా? నా మొడ్డల పిల్లది, దానికోసం అమ్మని దూరం పెడుతున్నావు కదరా. నువ్వు ఎట్లా హోలీ చేసుకుంటావో నేను కూడా చూస్తా. నా నాలుకనే మచ్చలుంటాయి, మొడ్డ గడిచిపోతావు నీ అంటున్నా. వాళ్ళు అంతే కొడక, నా మీద పడి వస్తావేంట్రా? ఎప్పుడు చూసినా లౌడే. సరే వస్తాలే, ఏడవకు. అలా అన్నావు అంతా హ్యాపీ. సో ఊరు చూస్తున్నారా, నేను ఏమైనా ఫీజు సర్వీస్ పెట్టుకున్నానా? అందరు పైసలు కొట్టండి రా సుల్లిగలరా. సరే కొడదాం, కానీ ఈవెంట్లో ఏమేమి ఉంటాయిరా? మేక కొద్దులు అంకుల ఆతులు ఉంటాయి. మేక గూడలు తిని వచ్చి అంకుల ఆతులతో ఆడుకొని పోండి. ఏ జాతిని చాంకాయలు పడతాంగా. లేకపోతే ఏముంటాయిరా, ఏంప్లా డిజే ఉంటుంది, రెయిన్ డ్యాన్స్ కూడా పెడుతున్నాం. అంటే ఇన్ఫ్లుయెన్సర్ కూడా పిలుస్తున్నాం. అరే ఇన్ఫ్లుయెన్సర్ అంటారా? పోదాం బ్రా. నీ కామకుద్దని కరెక్ట్ కొద్దిగా. సరే నీకు నావి ఎన్నెన్ని కలిపి కొడుతున్నా చూడు. అలానే మన గ్యాంగ్ వాళ్ళందరికీ చెప్తా, అందరికి తీసుకొని వస్తారా నేను? సరేవా సూరి, ఎంతమంది వస్తే అంత బిజినెస్ అవుతుంది. సరే ఏం బిజినెస్ ఫుల్గా? అదేరా ఈవెంట్ వాళ్ళకి. ఓకే మచ్చా, నేను వస్తా మరి. సరే బా, అందరిని తీసుకొని వస్తా, హోలీ రోజు కలుస్తా. నీ గుంతరా సుల్లి, ఎన్నిసార్లు చెప్తావురా ఓకే అని. నేను వెళ్తున్నా మరి, పోలీ రోజు కలుస్తారా? సరే బా, అన్నం దొరక ఎక్కడున్నావురా? అరే నీ ఇంట్లో ఉన్నారా? అదేంట్రా ఏమన్నుంది కదా డబ్బులే? కారణంతో అవుతుందిరా. రావాలైతే. నేను రానరా, మీరు వెళ్ళండి సార్కి. సరే నువ్వు రాకుండా మేము ఎట్లా పోతాం రా సొల్లిగా? వద్దురా, నాకు బాగా నీళ్ళు అవుతున్నాయి. మీరు వెళ్ళండి ఈసారికి, మనీ ఎందుకు వేస్ట్ చేయడం. సరే నువ్వు టాబ్లెట్ వేసుకో, ఇంట్లో పండు, మేము పోయి ఆంటీని వేసుకొని వస్తాం. సరేరా. సరే తీసి గుద్దులో పెట్టుకో. ఫస్ట్ టికెట్స్ సెండ్ చేయరా, బుల్లేగా బాల్ పంపుగా చూసుకోరే రిప్పుక దెంగ ఇక దొంగలాంచుకోవాడు. పాస్ ఇవ్వు. ఇదిగో చూడు బ్రో. సార్ ఇలా వెళ్ళాలి. మేము రెగ్యులర్గా ఎదుగు పోతాం రా ఎర్రిపోక. నువ్వు ఏ పాస్ తీసుకున్నావు దాంట్లో ముందే వెళ్ళాలిదా ఎర్రిపోక. అరే లంచ్ కొడక, గుద్ద పగలు తింగుతా, నా గురించి తెలియదు నీకు ఇంకా. మేడ నడికి అవతల పడదింతా. సార్ ఇష్యూ చేయకండి, కథలు తెంగితే అందరం కలిసి బయటికి నొక్కి తెంగుతాం నిన్ను. అరే ఆతుగా, మేము కొన్నది 2000 టికెట్ రా, నువ్వు మా దగ్గర 2K తెంగి మమ్మల్ని 500లో పంపుతావేంట్రా పిచ్చిపూక. అరే మొట్టకాయలు తీసుకొస్తా ఇంకో మాట అన్నావు అంటే. నేను ఎరుపుకుని వేసి 500 పాస్ 2000 అమ్మిళ్ళు. వెళ్ళి వాడు గుద్దలో వెళ్ళిపెట్టి వాసన చూడు, పోయి వాడు గువ్వగా కొట్టుకోపో. అదే సూరి బాగానే కదరా మనకు అమ్మింది, వానికి కాల్ చేయరా. సరేరా, చేసి దింగుతాగు ఆ సుల్లిగానికి. The subscriber is currently switched off. అరే లంచర్కు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందా? అరే వాడు మనల్ని మొడ్డ కుడిపారా, నా మొడ్డ నేను వారి మీద కేసు పెడతానా? అరే నేను అట్లా చెయ్యొద్దురా, మనోడ్రా వాడు. అయితే వెళ్ళి వారి మత గురువు. హలో సార్, మమ్మల్ని ఒకరు ఫేక్ హోల్డీ టికెట్స్ అమ్మేసి మోసం చేశారు సార్. సరే బాబు, మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా. మీకు వారి ఫోన్ నెంబర్, ఫోటో, అడ్రస్ పెడుతున్నా సార్. మీరు మా పైసలు మాకు ఇప్పించండి సార్. ఎవరు కావాలండి నీచంగా? బాను ఉన్నాడా? ఉన్నాడు. మీరెవరు నీచంగా? నేను బానుకి మావయ్య వరుస అవుతా. మా చుట్టాల్లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. అంటే నేను బాను బయట తెలుసు. అవునా? సరే అలా బాను,
ఎవరో వచ్చారు చూడు నిజంగా. వస్తున్నాడు అది. ఎవరు మీరు? అరే బాను, నేను ఈ ఏరియా కానిస్టేబుల్ని. ఆఫీస్లో వచ్చా, మా సార్ నేను తీసుకొని రమ్మన్నాడు. వస్తావా? మేయ ముందు గుద్దవాళ్ళు దీన్ని తీసుకొని వెళ్ళమంటావా? రాలుడు బండకు. వస్తే సార్. ఏరా చూడడానికి నాలుగు ముచ్చల్లో ఉన్నావు, మందిని మోసం చేస్తున్నావు అంట. పాస తమ్మి. అమ్మ సాక్షిగా చెప్తున్నాను సార్, నేనేం చేయలే సార్. సూర్యుని బాయ్ ఎవరో తెలుసా నీకు? సార్ వాళ్ళు నా ఫ్రెండ్సే సార్. నేను ఎంత మంచిగా వాళ్ళని అడిగాను సార్. మేము ఎప్పుడు కలిసే ఉంటాం. నా మంచితనం మీకు వాళ్ళే చెప్తారు సార్. మీ మీద కంప్లైంట్ వచ్చింది వాళ్ళురా ఎర్రి పుష్పం. సార్ వాళ్ళకి ఎన్ని చేసి పెట్టారు సార్. వాళ్ళ అంటే నేను పోతే అని కూడా రాకుండా బయట ఉండేవాడిని సార్. టైంకి సేఫ్టీ లేకపోతే నైట్ గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి చెప్పాం సార్ సేఫ్టీలో. వాళ్ళ కోసం అన్ని చేసి నా మీద కేసు పెడతారా? ఇది చాలా అన్యాయం సార్. అరే లౌడే, మేము నిన్ను చీటింగ్ కేసులో వేసుకొస్తే నువ్వు స్కామ్లో అని చెప్పావు కదా. నువ్వు ఇంకో మాట మాట్లాడితే నీ ఫుక్ ఫేకాడక. నీ మొహం చూస్తే ఇంటికి కన్నం వేసేవాడిలో ఉన్నావు కానీ నీ మాటలు వింటే ఎర్రి ఫుకర్లో ఉన్నావురా. ఈ ఐడియా మీకు కాదైతే నీకు ఐడియా ఓడిచ్చారా? లేదు సార్, నేనే వేసా సార్. చెప్తావా లేకపోతే 3 ఇంచుల లోపలికి నూకమంటావా? లేదు సార్, నిజం నాదే. నువ్వు ఇట్లా ఎందుకు వింటావురా? అరే వీనికి లాంటి దించండి రా. సార్ వద్దు సార్, చెప్తా. అరే చెప్పురా చెప్పు. సార్ నాకు ఈ ఐడియా మా ఆత్రంగా ఇచ్చాడు సార్. అసలు ఏం జరిగిందంటే, అరే బాసాలే, మనం ఎన్ని రోజులు ఇలా తిరిగేది? మరి ఇంట్లో వండకపోయావురా సొల్లిగా. నాకన్నా పైసలు మిగులుతుండే కదా. అరే ఆతుదా, నేను అనేది అది కాదు. నేను అనేది మనం ఇంకెన్ని రోజుల్లో ఉంటామని పైసలు సంపాదించామంటున్నా. మరి ఏం చేద్దామంట? మన మోహన్ చూసి ఎవడు జాబు ఇస్తలేడు. ఓ ముండా, మనకెందుకురా జాబ్స్, మనం బిజినెస్ చేద్దాంరా. ఏం బిజినెస్ రా? ఇప్పుడు వాళ్ళు వస్తుంది కదరా. అవునరా వస్తుంది. ఈసారి సూర్యగారు ఒట్టకాయలు పగలు తినగలరా? ఓ బట్టకాయలు అంచోడక గుద్ద మూసుకొని చెప్పింది తిను. మనం ఓలీ ఈవెంట్ టికెట్స్ని కొని ఎక్కువ రేటుకి అమ్మ తింగదాంరా. నేను ఆన్లైన్లో చూసా 500 టికెట్ అంటరా. అవి కొని మన వాళ్ళకి 2K అమ్ముదాంరా. మరి మన వాళ్ళు కొంటారా? మన వాళ్ళు అంత ఎద్దుకుద్దోళ్ళు ఇంకో అందరికీ ఉండరు కదరా. మనం ఎంతంత అంతా గట్టిగా ఉంటారు పిచ్చిపోకోలు. ఫస్ట్ ఆ సూర్యాడు ఉంటారా, వాడు గుద్ద పచ్చినాడు కదా. సరే అలానే చేద్దాం. మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఏం తెలిసింది కదరా, అప్పుడు ఏం చెప్దాం రమ్మని అడిగితే మొట్ట చెప్తావు ఫోన్ ఆఫ్ చేసి దింగరా బుల్లే. నెక్స్ట్ డే వచ్చి అరే మామ బాంగ్ టికెట్స్ బుక్ చేశారా, మనీ పోయారా అని చెప్పి కథలు దింగాం గంతే. సరేరా, ఐడియా బాగుంది. అది సార్ జరిగింది. అచ్చా బాగా వేస్తారా ప్లాను. ఆత్రం గారికి కాల్ చేసి రమ్మండ్రా. సార్ ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి సార్, అంతేగాని ఆత్రంగానే ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? అవునా, సరే మీ అయ్యకి మ్యాటర్ చెప్పి తీసుకొస్తా, నీ గుద్ద చెప్తాడు, అప్పుడు నువ్వే చెప్తావు. ఏమైనా కానిస్టేబుల్? సార్ వద్దు సార్, వద్దు సార్, మా ఎగ్ చెప్పకండి సార్. వాళ్ళ అంజూర్కి కాల్ చేసి రమ్మన్నాడు సార్, నెంబర్ చెప్తా. ఏం చేస్తే రాడువాడు, నువ్వే చేసి వాడిని రప్పించి నువ్వు వెళ్ళిపో. సరే సార్. అరే ఆత్రం, అరే మేరే ప్యారే లాల్ పైసలు దింగిపోయాను చల్లటి మాట చెప్పరా. ఆరా దింగిపోయా. ఏం చిల్లిగా, మరి నాకు కాల్ చేసి నా షేర్ వేయాలి కదరా. ఫాల్తు తిక్క పూకులు అని చూడక. అరే పైసలు నేను ట్రేడింగ్ లో పెట్టారా, అవి డబుల్ అయ్యాయిరా, అందుకే కాల్ చేస్తున్నా. అబ్బా చల్లని మాట చెప్పావురా సుల్లిగా. సరే ఎక్కడున్నా చెప్పురా, వస్తున్నా నేను. సరే లొకేషన్ పెడుతున్నా రారా. 2 minutes లో నీ ముందుంటారా బైగన్. సార్ అలా అంజూర్కి వస్తుండు. అరే బా ఇక్కడ ఉన్నామేట్రా. ఏమైంది సార్, మా బాగా వేసుకొచ్చారు. వాట్ ఇస్ ద రీజన్ వై ఆర్ యు అరెస్టెడ్ మై జాన్? బాగా మాట్లాడుతున్నావురా. వీడు బిజినెస్ చేస్తాడని లోపల వేసాం. బిజెప్ తెస్తే లోపల ఎత్తారా సార్, అది ఆర్టు. కరెక్టే, వీడిని వదిలేయంట్రా. చూతావారా బా, ఎలా నేను బయటకు తీసుకొచ్చాను. వాణి లోపల వేయంట్రా. నేనేం తెచ్చా సార్? వాడికి దొంగ పసుపు అమ్మనే ఐడియా నువ్వే చూమంటారా లబ్బే. అలా నేను అందరికీ చెప్పారా సార్? ఇందాక జానంలో ఈ చిల్లిగంట తిరగతాను మా అయ్య ఎన్నోసార్లు చెప్తాడు, నేనే వీళ్ళే ఎరుపుకొని. ఇద్దరు వెళ్ళి ఆ మూల కూర్చొని బే. అరే లంజోడక నా పేరు ఎందుకు చెప్పినవరా నువ్వు? నిజంగా కదిరా, నాకు ఐడియా ఇచ్చి మొట్ట కొడిపావు, అందుకే మీ పేరే చెప్పా. అరే ముడ్డ, మరి పైసలు ఎవరా? సార్ ఇలా అందరూ పైసలు అడుగుతుండు. ఇట్రా నేను ఇస్తా. సార్ వాళ్ళేం పత్తి కిందలా సార్, వాళ్ళు మాకంటే బెస్ట్ కాదు సార్. అవతల ముట్ట తప్ప రాని లంజోకులకి అట్లనే చేయాలి సార్. మీరు నా ముందే బాగా మాట్లాడతారు అంటే మీకు బాగా గుర్తుపడిచిందిరా. తగ్గాలంటే మీకు ఐసు పెట్టాల్సిందే.
సార్ అట్లనే ఐస్లా క్రీమ్ కూడా పెట్టాను సార్, బాగుంటుంది. కానిస్టేబుల్ వీళ్ళని తీసుకొని పోయి బుద్ధ కింద ఐసి పెట్టు, దెబ్బకి దేవుడానికి అదే. అమ్మా ఏరా బుద్ధ బరువు తగ్గిందా? ఇంకో ఐస్ గుద్ద పెట్టాలా? వద్దు సార్, మళ్ళీ ఇలాంటి పనులు చదవండి సార్. ఏహే దొంగరా. నడు లంచొడకని సంగతి చెప్తా బయటికి వెనక. నా మొదటి చెప్తావు గమ్మున కూర్చోబే. ఏరా పోజ్ రెడ్గా ఉంది, హోలీ బాగా ఆడినట్టున్నావు నీచంగా. అయ్యో మామూలుగా నా డాడీ బాగా మస్తు ఎంజాయ్ చేసే ఈసారి.